వ్యక్తుల్లో అత్యంత సన్నిహితంగా చూసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. సో ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. సో కేసీఆర్ సభలో మాట్లాడడం మనం చూడొచ్చా? ఓన్లీ గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ స్పీచ్ అక్కడి వరకు మాత్రమే ఆయన అటెండ్ అయ్యి వెళ్తారా? ఈ సెషన్ కి ఏం రాకపోవచ్చు, ఎందుకంటే జస్ట్ అటెండెన్స్ మ్యాండేటరీ కాబట్టి అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోతుండొచ్చు. ప్రజెంట్ చేసేటప్పుడు కాసేపు కూర్చొని వెళ్ళిపోతాడు లాస్ట్ టైం లాగానే. బహుశా ఈ సెషన్ కి తను రాకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఎంట్రీ అనేది రీ ఎంట్రీ అంటాం కదా, అది సభలతోనే ఏప్రిల్ 27 సభతోనే బాగుంటదని అందరు అనుకుంటున్నారు. కాబట్టి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే ఒకవేళ అటెండ్ అయినా సరే కేవలం గవర్నర్ స్పీచ్ వరకు విని, బడ్జెట్ సెషన్ ఆ స్పీచ్ వరకు విని మాత్రమే అటెండ్ అవుతారు, అంతే అంతే మాట్లాడే అవకాశం లేదు. మొత్తం ఈ టర్మ్ లో, ఈ 5 సంవత్సరాల టర్మ్ లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉందా? ఈ ఏప్రిల్ 27 తర్వాత బహుశా రావచ్చు, ఎందుకంటే ఇంకా ప్రజల లోపల ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు కదా, ప్రతిపక్ష నాయకునిగా ఉండి తను ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సెస్ తోని ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, అంటే కేబినెట్ ర్యాంక్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ తీసుకున్నప్పుడు అది తీసుకునే ముందే ఆయనే ఆలోచించుంటారు. యాక్చువల్ గా మేమందరం కూడా కడియం శ్రీహరి గారిని ప్రతిపక్ష నాయకుని చేస్తే బాగుంటదని సజెస్ట్ చేశాం ఆ రోజుల్లో. నేను మీడియా పరంగానే చేశాను, కొందరేమో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడి చెప్పారు. బట్ ఆయన ఎవరికి ఇవ్వకుండా తనే ఎంచుకునే కారణం ఏంటంటే తన ప్రతిపక్షంలో కూర్చోవాలనుకున్నప్పుడు ముందు ఒక 1 year పాటు సమయం ఇద్దాము, ఇంకా తర్వాత తన మాస్కి రావడం, మాట్లాడడం ఇదంతా కావాలని ఆయన అనుకున్నారు. కాబట్టి నెక్స్ట్ సెషన్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుని పాత్రను ఆయన తప్పకుండా నిర్వహిస్తారు. నెక్స్ట్ సెషన్ నుంచి సేమ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చా? చేసే అవకాశం ఉందా? మీరు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? వినబడలేదు భరత్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి. అంటే నెక్స్ట్ సెషన్ నుంచి ఇట్లా ఇప్పుడు గవర్నర్ స్పీచ్, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసలు వేరే ఎజెండా ఏముండదు, ఓన్లీ గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత సభ అయిపోతుంది అంతే. అట్లాగే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఓన్లీ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు, సభ నెక్స్ట్ డేకి వాయిదా పడుతుంది, నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేకో వాయిదా పడుతుంది. బట్ ప్రజలు కేసీఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన అసెంబ్లీలో మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి, తమ సమస్యల గురించి మాట్లాడాలి, 6 గ్యారంటీసో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాలనో, లేకపోతే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఇద్దరు ఏ విధంగా వాళ్ళ వాగ్దాటి ప్రదర్శిస్తారు, ఇటువంటివి చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అదే అటువంటి చూడాలంటే ఫస్ట్ ఆయన ప్రజలకి అసెంబ్లీ వేదికగా కాకుండా బహిరంగ సభ వేదికగానే ఆయన ఎంట్రీ ఇస్తారు. ఈ 14-15 నెలల్లో రేవంత్ రెడ్డి ఎట్లా ఫెయిల్ అయ్యింది అనేది ఆయనకు సభలో చెప్పడానికి అంత స్కోప్ ఉండదు. కాబట్టి ఆయన బహిరంగ సభలోనే ఫస్ట్, ఎందుకంటే ఎప్పుడు కేసీఆర్ గారి మెంటాలిటీ ఏంటంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అని ఆయన నమ్ముతాడు. అంటే ఏదైనా ముహూర్త బలం అని మనం అనుకుంటాం కదా, ముహూర్తం అంటే ఆయన దృష్టిలో కేవలం పండితులు పెట్టేదే ముహూర్తం కాదు, ప్రజలకు నేరుగా రీచ్ కావాలంటే దానికి ఒక టైం వస్తుంది. ఎందుకంటే పార్టీ పెట్టినాడు కూడా లోకల్ బాడీ సెలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేదాకా పార్టీని ఆయన పెట్టలేదు. అది మేమంతా ప్రిపేర్ అయి ఉన్నా కూడా అనౌన్స్మెంట్ మాత్రం లోకల్ బాడీ సెలక్షన్స్ అనౌన్స్మెంట్ అయినాక అప్పుడు అనౌన్స్ చేశాడు. కాబట్టి దేనికైనా ఒక టైం అనేది, పర్టికులర్ టైం అనే విషయంలో మాత్రం ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ ఉంటాడు. ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఆఫ్ మాట్లాడేదానికంటే పబ్లిక్ మీటింగ్ తోనే ఆయన రీఎంట్రీ ఇస్తారు. ఇంకా తర్వాత ఆయన కంటిన్యూ అవుతారు అసెంబ్లీ సెషన్స్, నెక్స్ట్ వచ్చే వింటర్ సెషన్ గానీ సమ్మర్ సెషన్స్ లలో గానీ ఆయన కంటిన్యూ ఉంటారు. కాబట్టి ఈ బహిరంగ సభ అయ్యేదాకా మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టమే కొంచెం. అంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మధ్య 99 నుంచి 2009 వరకు కన్వర్జేషన్, ప్రజలు చాలా సైట్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ సవాళ్ళు. ఇప్పటికీ ఆ స్పీచ్లు పెడితే కనుక సోషల్ మీడియాలో లక్షల్లో చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని సభ ద్వారా చూడాలనుకుంటారు. ఈ 5 ఏళ్ల కాలంలో మనం చూడొచ్చా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నది? 5 ఏళ్ళు అక్కర్లేదు, బహిరంగ సభ తర్వాత నెక్స్ట్ సెషన్స్ లలో. ఎందుకంటే ఒకటి, ఆయన గనక రాదలుచుకోకపోతే ప్రతిపక్ష నాయకునిగా ఆయన ఎవరినైనా అపాయింట్ చేసి తను
సంతకం పెట్టి పోతుండేవాడు. ఆయన ప్రతిపక్ష నాయకునికి ఒప్పుకున్నాడంటేనే ఆయన డెఫినెట్ గా సభలోకి వస్తాడు. ఓకే. అయితే అది ఇప్పుడు మీ ఉద్దేశం ఏప్రిల్ 27 వరంగల్ బహిరంగ సభ తర్వాత నెక్స్ట్ వర్షాకాల సమావేశాలు జూలైలో ఉంటే అప్పుడు ఆయన వచ్చి సభకు కనీసం ప్రతి సెషన్ కు 3-4 రోజులైనా అటెండ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటది. అంటే మెయిన్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా రోజు గొడవలలో పాల్గొన్నాడు. మధ్యలో మీద మాట్లాడడానికి వీళ్ళందరూ ఉంటారు కాబట్టి బడ్జెట్ విషయంలో గానీ రెగ్యులర్ సమస్యలను సభ దృష్టి తేవడానికి గానీ వీళ్ళంతా ఉంటారు. కాకుంటే కనీసము ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఫస్ట్ స్పీచ్ ఆయన ఇచ్చి మిగతా బాధ్యతలు లెజిస్లేటర్స్ అప్పగిస్తాడు ఆయన. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరుగుతుంది. జగన్ రావట్లేదు, వచ్చారు మన గవర్నర్ స్పీచ్ ఒక 2 minutes ఉన్నారు, వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం 1 year పాటు అటెండ్ అయ్యి ఆ తర్వాత ఇక నేను అసెంబ్లీ సభ అడుగు పెట్టను, కొంత అవమానం జరిగింది, అది వేరే కాంటెక్స్ట్. అక్కడ అసెంబ్లీకి అటెండ్ అయిన తర్వాత ఇది కౌరవ సభ అయింది, ఇది గౌరవ సభ అయ్యేంత వరకు నేను రాను అని చెప్పి రాలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడే భాష మార్చుకొని హుందాగా ఉంటే కేసీఆర్ గారు కూడా హుందాగా ఉంటారు, అటెండ్ అవుతారు. ఇంకా రేవంత్ రెడ్డి ఒకవేళ ఆయన భాష మార్చుకోకపోతే ఆ భాష మాట్లాడే విధంగా కేసీఆర్ తనంతా తగ్గించుకోలేడు. కాబట్టి ఇంకా రాకపోవడం బెటర్ అనే డిసిషన్ తీసుకుంటాడు. కానీ రేవంత్ రెడ్డి పదే అంటున్నారు, రండి రండి కేసీఆర్ అసెంబ్లీకి రండి, ఏ విషయమైనా అసెంబ్లీలో తేల్చుకుందాం, చర్చిద్దాం, రండి, ఎందుకు రావట్లేదు అని అంటారు. ఆయనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది భరత్ గారు. ఇప్పుడు ఆయనకు అదృష్టం బాగుండి సీఎం కావచ్చు, కానీ సీఎం కు ఉండాల్సిన అవగాహన గాని పరిపక్వత గాని నేను అనుకుంటా మినిమం క్వాలిఫై కూడా కాదు రేవంత్ రెడ్డి గారు. నేను ఆయనను అవమానపరచాలని మాట్లాడట్లేదు. కానీ సీఎంఏ కదా వి ప్రకాష్ గారు, ఇప్పుడు ప్రజలు నిర్ణయించారు సీఎం గా రేవంత్ రెడ్డి అని కదా. అంటే ఏది మాట్లాడినా నడుస్తుందా? సీఎం గా ఉన్నంత మాత్రాన అబద్ధాలు చెప్పొచ్చా సభలో వక్రీకరణలు చేయొచ్చా? ఇప్పుడు ఫ్యాక్ట్స్ మీద ఇప్పుడు ఉదాహరణకు ఒక సెషన్ నేను మొత్తం చూశాను. ఆ రోజుల్లో ఇంజనీర్స్ రిపోర్ట్ కాళేశ్వరం మీద ఏమిచ్చిందని చెప్తూ ఒకటే పేరాల తనకు అవసరమైన పదాలు చదివి మిగతా పదాలు వదిలేసి మొత్తం ప్రతిపక్షాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఒక తలంపుతోని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అట్లా మాట్లాడకూడదు సభలో. నేనన్న ప్రివిలేజ్ మోషన్ పెట్టండి, ఇమీడియట్ గా సభలో అట్లా అబద్ధాలు చెప్పకూడదు కదా అని చెప్పాను. ఆయన వీళ్ళు పెట్టలేదు, అది వేరే విషయం. అంటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఒకవేళ అవతలి వ్యక్తి కూడా సమఉజ్జి అయినప్పుడు ఆయన గట్టిగా మాట్లాడగలుగుతాడు, సభకు అటెండ్ అవుతాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే రాకపోతే బాగుండనేది ఆయన మైండ్ లో ఉంటది. ఎందుకంటే కేసీఆర్ రానంత వరకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హీరో. ఒకసారి కేసీఆర్ గారు వచ్చినాక మనం చూడబోతాం రాబోయే రోజుల్లో. కేసీఆర్ గారు వచ్చినాక ఈయన అబద్ధాలు నడవాయి, ఆయనకున్నంత పరిపక్వత గాని తెలంగాణ మీద అవగాహన గాని వేర్వేరు డిపార్ట్మెంట్ మీరు కేసీఆర్ రావడం రేవంత్ కి ఇష్టం లేదంటారు, కానీ ఒక 10-15 సార్లు అని ఉంటారు, దమ్ముంటే అసెంబ్లీకి రానివ్వండి, దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రా అని చెప్తున్నారు. అట్లా ఛాలెంజ్లు చేయడం అనేది ఏంటంటే రావద్దనే ఉద్దేశంతోనే చెప్తున్నారు తప్ప రావాలని కాదు. అది ఓకే రావద్దని వచ్చిన తర్వాత అంతే అది ఆ మాటలను పరోక్షంగా తీసుకోవాల్సిందే మనం. అంటే మీరు అంటారు రేవంత్ రెడ్డి భాష బాగాలేదని చెప్పి, బట్ కేసీఆర్ కు వీళ్ళ ఇప్పుడు బండి సంజయ్ చాలా మంది అంటారు మాకు ఆ భాషలో గురువు కేసీఆర్, ఆయన నుంచే నేర్చుకున్నాం ఈ మాటలు, ఉద్యమ సమయంలో చాలా విషయాలు చాలా ఆ విధంగా మాట్లాడారు, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ కేసీఆర్ కూడా మాట్లాడారు అంటారు. అనే కొద్దిగా పరసంగా మాట్లాడేవాడు కానీ పండబెడి తొక్కుతా పేగులు మెడకేసుకుంటా ఇట్లాంటి నాన్ వెజ్ భాష ఎన్నడూ మాట్లాడలేదండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఎన్నడూ కేసీఆర్ మాట్లాడరు. ఆయన తెలుగులో అపరిమితమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన అన్నారు కదా సన్నాసులు, దద్దమ్మలు, చవటలు అవి అన్పార్లమెంటరీ కిందికి రావు. ఎందుకంటే వాడుక భాషలో చవట దద్దమ్మ అన్పార్లమెంటరీ రాదా? కాదు అది యాక్చువల్ గా దాన్ని అర్థం చేసుకోగలిగితే తాతగాని వాడు అనే అర్థం అంతే. అంటే బూతు వేరు. కానీ నాకు ఇంకో వర్డ్ కిషన్ రెడ్డిని రండా అని అన్నారు. రండా అంటే తప్పది, కాకపోతే రండా లాంటి మాటలు మాట్లాడద్దు, అది అవమానపరచడం అవుతుంది. రండా అనేది వేరు. సన్యాసి అంటే ఏంది భరత్ గారు మీరు చెప్పండి నాకు. సన్యాసి అంటే అన్ని త్యజించి ఏ బాధ్యత లేకుండా తిరిగేవాడు సన్యాసి. ఓకే, బాధ్యత రాహిత్యం అంటే సన్యాసం అంటారు, దాన్ని బూతు కాదు కదా. సో సన్యాసి ఇస్ నాట్ ఏ అన్పార్లమెంటరీ వర్డ్.
కాదండి, సన్యాసి అన్పార్లమెంటరీ చవటా దద్దమ్మ చాతగాని వాడు అని. తెలంగాణలో చవటా దద్దమ్మ అంటే చాతగాని వాడు అని. ఓకే ఓకే. అంటే నేననేది ఏంటంటే బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి మాట్లాడే మాట చాలా ఆబ్జెక్షనబుల్. అది మీరు అసెంబ్లీలో గానీ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడద్దు యాక్చువల్లీ. కాకపోతే మాట్లాడద్దు. వీళ్ళు ఏంటంటే ఒకటి కేసీఆర్ మాట్లాడు కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడి జనం దృష్టిని ఆకర్షిద్దాం ఇంకా అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఒక నాయకుడిని చూసి ఇంకొక నాయకుడు. కాదు 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 కేసీఆర్ ను రాకుండా ఆపడానికి సభలోకి ఆ భాష మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ని ఎదురుగా పెట్టుకుని ఇదే భాష మాట్లాడితే ఆడ అది రేవంత్ రెడ్డి ప్రతిష్ట తగ్గినా కూడా కేసీఆర్ కు మంచి అనిపించదు. ఆయనే ఇట్లాంటి కాడికి రాడండి జనరల్ గా. ఆయనకు ఆ వీక్నెస్ రేవంత్ రెడ్డి తెలుసు. నేను బూతులు మాట్లాడితే ఆయన సభలో ఉండడు అనేది తెలుసు. సభలో ఆయన రాకపోతే తను హీరో, సభలోకి వస్తే కేసీఆర్ హీరో. సభలోకి వస్తే కొట్టేస్తారా రేవంత్ రెడ్డి? ఒకవేళ ఇద్దరి మధ్య ఏదన్నా ఇష్యూ మీద కాళేశ్వరం లేకపోతే ఇష్యూ మీద డిబేట్ జరిగిందనుకోండి, ఈజీగా కేసీఆర్ వాదనలో రేవంత్ ను కంటే మెప్పించగలుగుతారా ప్రజల్ని? భరత్ గారు, నేను అవుట్స్కట్స్ లో ఉన్నాను, సిగ్నల్ సరిగా లేక మీ వాయిస్ బ్రేక్ అయింది. ఒకటైతే నేను చెప్పగలుగుతా, సభా నాయకునిగా హుందాగా మాట్లాడితే పదే పదే ఆయన రావడానికి అవకాశం ఉంటది. కానీ ఇంత ముందు మాట్లాడినట్టే ఆయన కనుక తన స్థాయిని మర్చి మాట్లాడితే కేసీఆర్ గారు మాత్రం రారండి. వచ్చి అటెండెన్స్ తీసుకుపోతాడు. మా అంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రధాన ఉపన్యాసం చేసిపోతాడు తప్ప సభలో కంటిన్యూగా కూర్చునే అవకాశం అయితే ఉండదు. అంటే లాస్ట్ అంటే మీకు వినబడుతుందో లేదని నేను అడుగుతున్నా. ఒకవేళ కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య నిజంగా అర్థవంతమైన చర్చ జరిగితే మీరు ఎవరు ప్రజల మెప్పు పొందుతారంటారు? ఎందుకంటే మీరు ఒక మాట లాస్ట్ టైం నాకు చెప్పారు టీవీలోనే, కేసీఆర్ ప్రసంగాలు మొన్న ఎలక్షన్స్ లో బాగాలేవు, ఆకట్టుకోలేదు, చాలా మంది అన్ని ఒకటే స్టైల్ ప్రసంగం, అదే సమయంలో అవతలి ప్రసంగాలు బాగున్నాయి అన్నారు. భరత్ గారు అసలు వినబడతలేదా? ఓకే ఓకే ఓకే, ఏం అర్థం కావట్లేదు, సడన్ గా సిగ్నల్స్ అని డ్రాప్ అయినాయి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు. మళ్ళీ ఒకసారి పీసీఆర్ అవకాశం ఉంటే కలపండి వి ప్రకాష్ గారి కాల్ను. సో స్పందన మొత్తానికి వి ప్రకాష్ అయితే ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు ఏప్రిల్ 27న వరంగల్ సభ ఉంది, ఆ సభ వరకు అయితే రారు, ఆ సభ తర్వాత మాత్రం రావచ్చు అని చెప్తున్నారు. వి ప్రకాష్ గారు కనెక్ట్ అవుతుందా, వినిపిస్తుందా? ఇప్పుడు కొద్దిగా వినబడుతుంది, చెప్పండి. ఒకటి నేను అడిగేది ఏంటంటే, ఒకవేళ సభకు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు వస్తే ఈ ఇద్దరిలో వాదనా పటిమలో ఎవరు విన్నర్ అవుతారు ప్రజల దృష్టిలో? మీరు 4 కోట్ల మందిలో ఎవరినంటే చెప్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఒక వాక్చాతుర్యం ఉన్నది, ఆయనకు చదివే ఓపిక కూడా ఉంది, నేను కాదనను. కానీ ఇంకా అవగాహన పెంచుకోవాలి. ఆయన ఇప్పుడు ఒక్కో రంగం మీద కేసీఆర్ గారికి ఉన్న అవగాహన ఆయనకి ఇంకా రాలేదు. అంటే ఈయనకు కూడా మొదటి రోజే రాదు కదా. తెలంగాణ ఉద్యమంలో అన్ని విషయాలను చాలా కూలంకషంగా అధ్యయనం చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి కాగానే కొంత వాటి మీద గ్రిప్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమ కాలంలో పెద్దగా తెలంగాణ సమస్యల గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి ముఖ్యమంత్రి అయినాకనే ఆయన ఫోకస్ చేయడం మొదలు పెట్టాడు. ఆయనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 5 years ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉండడం కూడా ఆయన కొంత మైనస్ అయింది. ఇప్పుడు అయినా రేవంత్ రెడ్డి గారు ఎదుగుతున్నారు, చాలా విషయాల మీద అంశాల మీద పట్టు సంపాదిస్తున్నారు. బట్ ఇప్పటికిప్పుడైతే రాదు ఆయనకు. ఒకవేళ కేసీఆర్ గారు సభలోకి వస్తే తప్పకుండా అధ్యయనం చేయాల్సిన అవసరం ఆయన మీద ఉంటుంది. ఆయన జనరల్ గా బ్రీఫ్ చేస్తేనే ఆయన మాట్లాడగలుగుతాడు. కేసీఆర్ గారికి ఎవరు బ్రీఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనే అందరికి బ్రీఫ్ చేసే స్థాయికి ఎదిగాడు, అధికారులకు కూడా. కానీ మీరు ఒకటి అన్నారు కదా, మొన్న ప్రసంగాలు ఎలక్షన్స్ లో, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొంచెం డల్ గా ఉన్నాయి, అన్ని మూస పద్ధతిలో ఉన్నాయి, ఆ విషయం నేను కేసీఆర్ కూడా చెప్పాను అని చెప్పి. కేసీఆర్ మించిన స్పీకర్ ఎవరు లేరు, కానీ కాలానికి అనుగుణంగా ఈ మధ్యలో ఆయన ఆకట్టుకోవట్లేదు స్పీచెస్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కరెక్ట్ గా తాకలేదు. గతంలో వచ్చిన రెస్పాన్స్ ఈ మధ్య రావట్లేదు అని కూడా అంటున్నారు. అంటే అసెంబ్లీలో అట్లా ఉండకపోవచ్చు, ఎందుకంటే అసెంబ్లీలో సమస్యల మీద తర్వాత పరిస్థితుల మీద మాట్లాడతారు కాబట్టి ఎలక్షన్ స్పీచెస్ కు ఉండే స్కోప్ వేరు, అసెంబ్లీ స్పీచెస్ కు ఉండేది వేరు. ఇప్పుడు మీరు బడ్జెట్ ఉంది, బడ్జెట్ లో అనేక రంగాల మీద అనర్గళంగా ఆయనకు మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ అండి కేసీఆర్ గారికి. ఆయన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు, స్టాటిస్టిక్స్ కూడా ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి.
అంటే ఆ రేవంత్ రెడ్డి గారికి ఏమో అప్పటికప్పుడు బ్రీఫ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయనకు అధికారులు వచ్చి చెప్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేడు. కానీ కేసీఆర్ గారికి ఎవరు అధికారులు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ ఉద్యమకారునిగా కానీ బాగా స్టడీ చేశారు ఈ విషయాల మీద. ఎందుకంటే ఎక్కువ భాగం నేను ఉండేవాడిని ఉద్యమకాలంలో. ఆయన మొదటి టర్మ్ లో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఏ పదవి తీసుకోలేదు కాబట్టి ఛాంబర్ లో నన్ను తనతో పాటు కూర్చోబెట్టుకునేవాడు. చాలా అంటే దాదాపు 2-3 సంవత్సరాల పాటు నేను ప్రతిరోజు ఆయనతో పాటు రివ్యూలలో వాటిలలో పాల్గొంటూ ఉండేది. నాకు ఆయనకున్న వాదన పటమే కాకుండా పరిస్థితులను అర్థం చేసుకోవడంలో క్లారిటీ గాని, తెలంగాణ భౌగోళిక నైసర్గిక పరిస్థితులే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో బడ్జెట్ సంబంధించిన ఫిగర్స్ అన్ని కూడా ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉండేది. ఎవరన్నా మనము ఈ బడ్జెట్ కొంచెం ఈ రకంగా మాడిఫై చేస్తే బాగుంటుందంటే ఆయనకు లాస్ట్ టైం మనం ఇంత అలొకేట్ చేశాం కదా అని చూడకుండా చెప్పగలిగేవారు. లాస్ట్ టైం కంటే తక్కువ చేస్తాము, మనం ఎక్కువ చేయాలి కదా. ఇట్లాంటి విషయాల మీద ఆయనకు బాగా మెమరీ పవర్ కూడా బాగుందండి. కేసీఆర్ గారికి ఉన్న మెమరీ పవర్ ను మనం ఏ నాయకుని లోపల చూడలేం మనం. అంత మెమరీ పవర్ ఉంటుంది ఆయనకి. కాబట్టి ఈ విషయాల మీద రేవంత్ రెడ్డికి ఇది ఒక మైనస్ పాయింట్. ఎందుకంటే అధికారులు బ్రీఫ్ చేస్తే తప్ప ఆయన చెప్పలేడు. కేసీఆర్ కి ఏమో అధికారులు బ్రీఫ్ చేయాల్సిన అవసరం లేదు, స్పాంటేనియస్ గా చెప్పగలుగుతాడు. అసెంబ్లీలో ఈ రెండే చూస్తారు ప్రజలు, ఎవరు కరెక్ట్ గా. రేవంత్ రెడ్డి కూడా స్టడీ చేస్తారు కదా పేపర్లు, అవి స్టడీ చేసి ఏదో ఒక ట్విస్ట్ తనకు, మీరు అన్నట్టు తనకు అనుకూలమైన పాయింట్, ప్రజలకు నచ్చే పాయింట్ ఏదో ఆ విషయంలో కొట్టగలరు కదా. అంటే అక్కడ గురువు ఉన్నప్పుడు శిష్యుంది నడవదు భరత్. నాకు తెలిసి వాళ్ళు రాజకీయంగా శత్రువులైనా కూడా రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఎదిగిందంతా కేసీఆర్ ను చూసే. కేసీఆర్ పార్టీ కదా, కేసీఆర్ పార్టీ కాకుండా బయట టీఆర్ఎస్ పార్టీ కదా. అంటే స్ట్రాటజీస్ విషయంలో కేసీఆర్ నే అనుకరిస్తాడు. ఆయనను ఎవరైనా మీరు ఆఫ్ ది రికార్డ్ అడిగితే చెప్తాడు కేసీఆర్ గారి ప్రభావం 90% రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. అంటే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి గురువు కేసీఆర్ అనే అంటారా? ఏకలవ్య శిష్యుడా? నేనే కాదు, ఇప్పుడు మీరు అడిగినా ఆయన చెప్తాడు. ఆఫ్ ది రికార్డ్ మీరు అడగండి. ఆయన చంద్రబాబు నాయుడు తోని ప్రభావితం అయిన దానికంటే కూడా చంద్రబాబు నాయుడుతో లాభపడ్డాడు, చంద్రబాబు నాయుడుని ఉపయోగించుకుంటున్నాడు. కానీ ఆయన మీద పూర్తిగా ప్రభావం పడ్డది కేసీఆర్ గారిది. మాటలు, వాక్చాతుర్యంగా. అంటే పార్టీలో లేకపోయినా సరే, ఇప్పుడు ద్రోణాచార్యుడు తర్వాత ఏకలవ్యుడు పోలిక చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆయన పూర్తిగా ఫాలో అవుతున్నది కేసీఆర్ గారిని. ఓకే, అంటే మాటల్లో లేకపోతే మిగతా మాటల్లో ప్రతి విషయంలో మళ్ళా ఆయన కూడా బాగా అధ్యయనం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఓకే ఓకే. ఇప్పుడు ఆయన ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది నా కేసీఆర్ గారి లాగా ప్రతి విషయం మీద పట్టు సంపాదించాలంటే 1 to 2 years ఈజీగా పడుతుంది ఆయనకి. కానీ ఎందుకు ఇటీవల ఇట్లా సభల్లో చర్చలకు సంబంధించి అంశం తగ్గింది ఓవరాల్ గా? ఏ శాసనసభ్యులైనా ఇదివరకు మనం చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు చూసాం. 99 to 2004 ఒకళ్ళు ముఖ్యమంత్రి ఉండే, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్. మళ్ళీ 2004 to 2009 రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు. అటువంటి చర్చలు మళ్ళీ చూస్తామా తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో? వేరే అంటే మన శాసనసభ కాదు, దేశవ్యాప్తంగా ఏ అసెంబ్లీలోనైనా పార్లమెంట్ లోనైనా డైవర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు జనరంజక పాలన అనేది అందించడం లేదు. తర్వాత పూర్తిగా ప్రిపరేషన్ కాకుండానే వాళ్ళు పార్లమెంట్ కు వస్తున్నారు, అసెంబ్లీలోకి వస్తున్నారు. అయితే సమస్యకు సమాధానం చెప్పలేక, అంటే చెప్పే అవకాశం లేక కొంత కావచ్చు, వాళ్ళ గిల్టీ ఫీలింగ్ చెప్పుకోలేక కావచ్చు, వెంటనే దాన్ని బైపాస్ చేసి డైవర్ట్ చేస్తారు, ఇంకో టాపిక్ మీదకి మరలుస్తారు. తర్వాత వాళ్ళ సభ్యులు కూడా ఉంటారు కదా, ఏదైనా జటిలమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అల్లరి చేసో లేకుంటే పరుష పదాలు వాడో మొత్తం దాన్ని డైవర్ట్ చేస్తారు. ఇది చాలా కాలం నుంచి నడుస్తున్నది భరత్ గారు. దాదాపుగా 10 years నుంచి మనము ఏ అసెంబ్లీ చూసినా, ఏ పార్లమెంట్ చూసినా ఇట్లాగే నడుస్తా ఉన్నది. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన ఒకటైతే క్లారిటీ,